రమణైపేట ఐపీఐసి కాలనీలో అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో స్వచ్ఛంద సంస్థల దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా గ్రంథాలయ విశ్రాంతి అధికారి చింతపల్లి సుబ్బారావు మాట్లాడుతూ సమాజ సేవ చేయడానికి కొంతమంది వ్యక్తులు ఒక పేరుతో సంస్థను స్థాపించి ఆ సంస్థ ద్వారా సమాజ సేవ చేయడాన్ని స్వచ్ఛంద సేవ సంస్థగా పిలుస్తున్నామన్నారు. స్వచ్ఛంద సేవ సంస్థలు ఎటువంటి లాభాపేక్ష లేకుండా సేవలు చేస్తాయని అన్నారు. లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్ తదితర సంస్థలు ప్రపంచవ్యాప్తంగా సమాజ సేవ కోసం నిరంతరం కృషి చేస్తున్నాయని సుబ్బారావు తెలిపారు. ఈ సందర్భంగా అడబాల రత్నప్రసాద్ ఆధ్వర్యంలో మీకోసం స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు పిల్లి నాగేశ్వరరావును ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శిరీష, చంద్రరావు, సత్యనారాయణ చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఎన్నో కార్యక్రమాలు మన రావణపేట గ్రామంలో కొంతమంది పక్షవాత రోగులు ఉన్నారు. వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి కూడా వాళ్ళు ప్రతి నెల నిత్యావసరకు అందజేస్తున్నారు. అదేవిధంగా కరోనా వచ్చిన సమయంలో కూడా వీళ్ళు భయపడకుండా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి ఆ యొక్క నిత్యావసర గేట్లు పెట్టి కూడా అందజేసిన సందర్భాలు అనమాట. అదే మీకు తెలిసిన ప్రతి నెల కూడా మనకి ప్రాణాంత వ్యాధిగ్రస్తులకు నిత్యావసరుకులు కొని వారు ఇస్తున్నారట. ఈ డబ్బు అంతా ఎక్కడంటే ఈ కుర్రోళ్ళందరూ కష్టంలో వచ్చిన డబ్బుతోటి ఇటువంటి సేవ చేస్తున్నారు. అదేవిధంగా మీకు తెలిసిన లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్ ఇటువంటి సంస్థలు కూడా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కూడా ప్రతి నిమిషం కూడా ఎక్కడ దగ్గర సర్వీస్ చేస్తుంటారు. అదే బ్లడ్ బ్యాంక్ పెట్టారు. అలా ఎన్నో కార్యక్రమాలు, కుట్టి శిక్షణ, ట్రైనింగ్ కూడా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో కూడా లయన్స్ క్లబ్ ద్వారా, రోటరీ క్లబ్ ద్వారా చేస్తున్నారు. ఇవన్నీ కూడా కేవలం ఏంటంటే సేవ చేయాలని దృక్పథం ఉంటుంది. అంటే ఒక వ్యక్తి చేసే కన్నా 10 మంది కలిస్తే కొద్దిగా పెద్ద స్థాయిలో చేయొచ్చని భావంతో ఇటువంటి కార్యక్రమాలు స్వచ్ఛంద సేవ ఏర్పాటు చేసి మీకోసం స్వచ్ఛంద ఏర్పాటు చేసి వీరు అందజేస్తున్నారు. స్వచ్ఛందంగా ఉండేటువంటి నిస్వార్థమైన సేవని గుర్తించి వాళ్ళకి సత్కారం చేస్తూ ఉంటుంది. అందులో ఈరోజు ఈ యువకుడుగా పిల్లి నాగేశ్వరరావు అందుకోవడం శుభం. ఇక్కడ కూడా చాలామంది అందరూ కూడా స్వచ్ఛంద సేవకులు సంస్థ ప్రతినిధిగానే ఉన్నాం. అయితే ఇక్కడ ఈ ట్రస్టులో ఉండేటువంటి విశిష్టత ఏంటంటే అన్నింటినీ సమాహారంగా, అంటే ఇంటింటికో పుష్పం ఈశ్వరుకో మాల అన్నట్టుగానే అందరి యొక్క సేవల్ని సమీకరించి చేయడమే కాకుండా అందరినీ సేవల్ని గుర్తిస్తూ వాళ్ళని మరింతగా ప్రోత్సహించి వెన్నుతట్టి ముందుకు నడిపించేటువంటి ఒక విశిష్టమైనటువంటి గుణం, అది అసలైనటువంటి సేవాతత్వం నేర్చుకోవాలి మనం. ఎందుకంటే అందరూ కూడా నాయకులు అని చెప్పేవాళ్ళే తప్ప, నాయకులుగా పోజు కొట్టేవాళ్ళు తప్ప, వాగ్దానాలు చేసేవాళ్ళు తప్ప అసలైన సేవకులు ఉండరు. సేవకుడిగా నాయకుడు అవుతానని చెప్పిన వాడు అవ్వడు. కానీ ఇక్కడ మనకి ఏ నాయకత్వం లేకుండానే ఇక్కడ సేవతోటి ఇక్కడ ఈ వేదిక ఉండడం, అటువంటి వాళ్ళని గుర్తించడం చేస్తూ వాళ్ళందరికీ శుభ